ముత్యాలమ్మకి మొక్కైతే తీర్చేశాను. ముందు రోజే ఈ విధంగా అంబిలినైతే కలిపి పెట్టుకునేసాను. అలాగే తెల్లారితోనే లేసేసి మునగాకు తాలింపు, కరవాడి పులుసు అండి. కరవాడి పులుసు అంటే ఇక్కడ ఎండు చేపల్ని కరవాడు అంటారండి. అలాగే కరవాడు పులుసు పెట్టేసుకొని అంబిల్లోకి కలిపేదానికి ఎర్రగడ్డలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా అన్నింటినీ రెడీ చేసుకునేసి అమ్మవారికి అయితే హారతి ఇచ్చేదానికి అన్నింటినీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గోడకైతే పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారికి ఒక పీట వేసుకొని చీర పెట్టేవాళ్ళు చీర పెడతారండి. ఇక్కడ నేనైతే జాకెట్ పెట్టి ఆకు ఒక్క అరటిపండు దీపాలను అయితే వెలిగించుకున్నాను. నేను చేసిన అంబిలి తర్వాత పెరుగు వేసేసి బిల్లోకి ఎర్రగడ్డలు లేకపోతే ఎలా అండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా వేసుకొని పక్కన మునగాకు తాలింపు. ఇక్కడ చూస్తున్నారా, కరవాడు పులుసు అండి. కరవాడు పులుసు అంటే ఎండు చేపలు అలాగే కూరగాయలు అన్నింటినీ వేసి పులుసు చేస్తారు. చాలా బాగుంటుంది అంబిల్లోకి. ఈ విధంగా అన్నింటినీ పెట్టేసి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారా, మా ఆడబిడ్డ అలాగే వాళ్ళ పాప అందరం కూడా అమ్మవారికి హారతిని అయితే ఇచ్చేసామండి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటో అన్నీ కూడా 1 by 1 ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఏం చేసామో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తానండి.